కర్రీస్ ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చింతపండు పచ్చడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దానికోసం ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని తర్వాత ఒక పెద్ద ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఎల్లిపాయ ఇంకా చింతపండు కూడా వేసి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, అప్పుడే చింతపండులోని పులుపు తగ్గుతుంది. సో వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి చూసి అందులో చింతపండు నానబెట్టిన వాటర్ కూడా వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన చింతపండు పచ్చడి కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సైడ్కి ఒక ఆమ్లెట్తో తిన్నారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇన్స్టెంట్ చింతపండు పచ్చడి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అంతే ఈ వీడియో. ఓకే, బాయ్.